అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దాని బేసిస్ మీద రాఫెల్ను మీరు ఏమైనా కాస్త ఎవాల్యుయేట్ చేయగలరా? హౌ గుడ్ ఇట్ ఈస్ చెప్పండి. రాఫెల్ కానీ విత్ రెఫరెన్స్ టు F-35 రష్యన్ థింగ్స్, దేనికి ఇండియా పోతే బాగుంటుంది? వాట్ ఆర్ ది ప్లసెస్ అండ్ మైనసెస్? కాస్త మీ ఎక్స్పీరియన్స్ మీద మీ వ్యూస్ కాస్త ఇట్ వుడ్ బి నైస్ టు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ, ఇండియా అండ్ ఇరాక్ ఆర్ ద ఓన్లీ 2 కంట్రీస్. ఈ 2 దేశాలే వెస్టర్న్ ఎయిర్క్రాఫ్ట్స్, ఈస్టర్న్ ఎయిర్క్రాఫ్ట్స్ కలిసి ఉన్న చోట్లు. ఇంక ఏ కంట్రీలోనూ కలవదు. రష్యన్గానే ఉంటాయి, వెస్టర్న్గానే ఉంటాయి. మనం మన దేశంలో లాట్ ఆఫ్ యూరప్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి. మిరాజ్ ఉన్నాయి, జాగ్వార్స్ ఉన్నాయి, తర్వాత రెఫేల్ ఉన్నాయి, తర్వాత హెలికాప్టర్స్లో కూడా పూమా హెలికాప్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సర్కోజీ అని యుఎస్ నుంచి వచ్చాయి. ఇవన్నీ వెస్టర్న్ హెలికాప్టర్స్. బట్ మన దీనిలో రష్యన్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా చాలా ఉన్నాయండి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ రష్యన్స్ వాళ్ళ ఖరీదు చాలా తక్కువ, అండ్ మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. రష్యన్ ఫైటర్సు, మిగ్స్ సిరీసు, సుఖాయ్ సిరీసు, తర్వాత ట్రాన్స్పోర్ట్స్ ఏఎన్ యాంటనౌస్ సిరీసు, హెలికాప్టర్స్లో మీ సిరీసు ఇలాగా ఉన్నాయి. అన్నీ రష్యన్స్వే ఉన్నాయి. మనకి చాలా రోజులు ఇప్పటికి కూడా రష్యన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇలా ఉన్నాయి. రష్యా అండ్ అట్ ద సేమ్ టైం మనం మునుపు చూస్తే కూడా ఈ మిస్టియరు, తర్వాత ఈ టాండారు, అలాంటి ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి మన దేశంలో. ఎయిర్ ఫోర్స్లోనే ఉన్నాయి. తర్వాత పాలిష్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి, సర్కోసీ ఇవన్నీ ఇవి ఒక రకం. మనం అన్నీ ఎక్కువ కొనలేదు, బట్ మ్యాక్సిమం ఉన్నది మిగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది. అండ్ ఇప్పుడు రెఫేల్ కూడా వచ్చింది. బట్ ఇవన్నీ ఒక 120, 140, 146 ఇవన్నీ. కానీ రష్యాది మాత్రం మనం 60,000 నుంచి మొదలెట్టాము. ది వార్ టైంలో చూస్తే ఎవరైనా ఏమైనా అనొచ్చును, కానీ ఒకటి మాత్రం వీళ్ళ దగ్గర బేసిక్ డిఫరెన్సెస్ 2 ఉన్నాయండి. కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ చాలా తక్కువ రష్యాది కంపేర్ టు మిగ్స్ ఆర్ మిరాజ్ 2000 జాగ్వార్ F-16 అని. అది ఒకటి. బట్ టర్న్ అరౌండ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్. ఫైటర్ ఈ భూమిలో ఎంత త్వరగా టర్న్ అరౌండ్. చాలామంది ఫైటర్ పైలట్స్తో మేము చాలా ఏళ్ళు పనిచేసాం కాబట్టి వాళ్ళ థింకింగ్ విధానం కూడా వాళ్ళకి ఏంటంటే దిగంగానే ఏదో ఒక. అండ్ ఇది ఎయిర్ ఫోర్స్లో డిఫరెంట్ ఒపీనియన్ ఏంటంటే, ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీలో ఎయిర్ ఫోర్స్ ఇస్ డిఫరెంట్. ఒకే ఒక విషయంలో డిఫరెంట్. ఈ ఎయిర్ ఫోర్స్లో మాత్రమే ఆఫీసర్స్ ఫైట్ చేస్తారు. మిగతా వాటిలోనూ జవాన్స్, నేవీ సెయిలర్స్ పై ఫైట్ చేస్తారు. రెండోది, ఆఫీసర్స్ ఒక్కళ్ళే మన కంట్రీ బార్డర్స్ దాటి ఫైట్ చేస్తారు. మూడోది వీళ్ళు ఒక్కళ్ళే సింగిల్ పైలట్. గుడ్ ఆర్ బ్యాడ్ అన్ని డిసిషన్స్ అది అక్కడ వాడే ఆన్ ది స్పాట్ డెసిషన్స్ కావాలి. లైఫ్ అండ్ డెత్ కరెక్ట్. స్ప్లిట్ సెకండ్లో డెసిషన్ ఉండాలి. లైఫ్ అండ్ డెత్. వాళ్ళు కావాలనే 2 పైలట్స్ని పెట్టరు కూడా. ఎందుకంటే స్ప్లిట్ సెకండ్లో డెసిషన్ ఉండాలి. ఆ టైంలో కాంగ్రుయెన్స్ ఇన్ డెసిషన్ ఉండాలి, సింక్రనైజేషన్ ఆఫ్ డెసిషన్స్ ఉండాలి. అది ఒక సింగిల్ మ్యాన్ అండ్ ఆన్ ద స్పాట్ తీసుకోవాలి, ఆ స్పీడ్లో తీసుకోవాలి, ఆ క్షణంలో తీసుకోవాలి. థ్రెట్ వేరు మారుతూ ఉంటుంది. ఇలాంటి చోట్లలో ఫైటర్ దిగిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బేస్ దిగంగానే ఒకటే ఒకటి అడుగుతారు, ఎలా వచ్చాడు, సరిగ్గా వచ్చాడను.
వచ్చిన తర్వాత ఇన్స్పెక్ట్ చేస్తారు. బాంబ్ ఎనీ బుల్లెట్ హోల్స్ ఉన్నాయా, క్యానన్ ఫైర్ హోల్స్ ఉన్నాయా, లేకపోతే ఎనీ ట్యాంక్లో ఏమైనా కన్నాలు ఉన్నాయా, తర్వాత ఎక్కడైనా డెంట్స్ పడ్డాయా, ఇవన్నీ చూడడం ఒకటి. దాని తర్వాత వాళ్ళు రీఫ్యూయల్ చేయడం, రీఆర్మ్ చేయడం. ఎందుకంటే ఒక్కొక్క సాటీకి ఒక్కొక్క రకమైన మిషన్ ప్రకారం వాళ్ళు ఆర్సెనల్ కూడా మార్చాల్సి వస్తుంది. బాంబ్స్, రాకెట్స్, మిజైల్స్ ఇవన్నీ మార్చాల్సి వస్తుంది. ఒకటి కొన్ని అండర్ వింగ్ మిజైల్స్, ఓన్లీ జాగ్వార్ ఈజ్ అబౌవ్ ఓవర్ వింగ్ మిజైల్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మార్చాలి. దాని తర్వాత బ్రీఫింగ్ పైలట్కి చెప్పాలి. ఇవి ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ వాళ్ళు ఎక్కడ ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తున్నాడు అవన్నీ ఉంటుంటే ఎక్కడ థ్రెట్ ఉన్నాయి, ఎక్కడ నుంచి ఆర్మీ కాన్సన్ట్రేషన్ ఉన్నాయి, ఇది ఒకటి. ఈ ట్రై సర్వీసెస్ వాళ్ళ రిపోర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. టైం టు టైం వాళ్ళకి అప్డేట్స్ వీళ్ళకి ఇవ్వాలి. అది కాకుండా వెదర్ అప్డేట్స్ ఇవ్వాలి. అది కాకుండా వీళ్ళకి ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ వాళ్ళు వీళ్ళకి చెప్తూ ఉంటారు, అక్కడి నుంచి ఇంకోటి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తున్నారు, మీరు కొంచెం డక్ చేయండి. అండ్ ఇంకో అదే హైట్లో ఇంకో ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది, మీరు ఎయిర్ హైట్ తగ్గాలి, ఆర్ ఫ్రీక్వెన్సీ మార్చాలి. ఇవన్నీ వీళ్ళు చాలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసే వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఇన్స్టంటేనియస్గా డిసిషన్లు అయిపోతూ ఉంటాయి. కాస్ట్ తక్కువ సరే, సేఫ్టీ వైజు, ఆపరేషనల్ ఎఫిషియన్సీ వైజు రష్యన్ ఎయిర్క్రాఫ్ట్స్ను మీరు ఎట్లా రేట్ చేస్తారు? చాలా హైగా రేట్ చేస్తాను. ఇప్పుడు చూసారంటే సుఖాయ్ తీసుకోండి, 29, 31 ఇవన్నీ. వాళ్ళు టైల్స్ కూడా ఇప్పుడు ట్విన్ టైల్స్ ఉన్నాయి. మంచి స్టెబిలిటీ ఉంది, సేఫ్టీ రికార్డు ఉంది. మనం ఒక ఎయిర్క్రాఫ్ట్కి అక్కడ 5 ఎయిర్క్రాఫ్ట్లు కొనగలం. రెండోది మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. వీళ్ళ అసెంబ్లీ ఇంజిన్ మెథడాలజీ కూడా చాలా చాలా ఆపోజిట్ అండి. వీళ్ళు చేసే ఇంజిన్స్ అన్నీ ఫోర్జ్డ్ కాంపోనెంట్స్. వేరాస్ రోల్స్ రాయ్స్, జీఈ కాదు, ఇప్పుడు ఫైటర్స్లో ఇప్పుడు రోల్స్ రాయ్స్ ఇంజిన్స్ ఉంటాయి. స్నెక్మా ఇంజిన్స్ అని ఈ ఫ్రెంచ్ వాళ్ళు వాడుతుంటారు. అది ఇప్పుడు సాఫ్రాన్ అయిపోయింది. అవన్నీ ఏంటంటే వెయిన్స్, చాలా ఫైన్ బ్లేడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా సిఎన్సి బెంట్ బ్లేడ్స్, హ్యాండ్ పాలిష్డ్ బ్లేడ్స్, అంత సున్నితంగా వాళ్ళు వాడతారు. ఇక్కడ ఏంటంటే ఫోర్జ్డ్ కాంపోనెంట్స్, వెయిట్ ఎక్కువైనా పర్వాలేదు. బట్ రష్యన్స్ ఫిలాసఫీ ఏంటంటే వెయిట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, పవర్ఫుల్ ఇంజిన్ పెడితే చాలు అని అనుకుంటారు. అండ్ వీళ్ళ రిలయబిలిటీ అన్క్వశ్చనబుల్లీ హై. వీళ్ళు ఒకటి మాత్రం వీళ్ళ దగ్గర మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్వాంటెడ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళరు. అన్వాంటెడ్ సోఫిస్టికేషన్స్కి రష్యన్స్ ఎప్పుడూ దిగరు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వర్క్ హార్సెస్. అర్థమైంది. అట్లాంటప్పుడు మరి అవి మానేసుకొని మనం రాఫెల్కి ఎందుకు వెళ్ళినట్టు? ఒక్కొక్క ఈ మనం ఎయిర్ ఫోర్స్లో అన్ని రకాల బ్లెండ్స్ కావాలండి. ఫర్ వెరైటీ, మల్టీ రోళ్ళు, మల్టీ టాస్కింగ్, దానికి కొన్ని కావాలి. అన్నీ ఒక చోట్ల దొరకవు. అది కాకుండా మన ఆల్ ఎగ్స్ కెనాట్ బి పుట్ ఇన్ వన్ బాస్కెట్. పొలిటికల్ సెక్యూరిటీ, జియోపొలిటికల్ సెక్యూరిటీ, ఈ ఆస్పెక్ట్స్ ఇట్స్ నాట్ ఓన్లీ డిఫెన్స్ మినిస్ట్రీ, ఎన్ఎస్ఏ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వాళ్ళు అడ్వైస్ చేసే విధానం కూడా ఉంటుంది. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది దాన్ ఫైటర్. జాగ్వార్స్ ఇంకా ఉన్నాయా మన దాంట్లో? దే ఆర్ ఆల్ మేడ్. ఇప్పుడు పెద్ద కొంటం లేదు అనుకో. లేదు, మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. బెంగళూరులో చేస్తాం. ఇప్పుడు దానికి బదులు ఇప్పుడు రఫేల్ అక్కడ చేస్తున్నారు. ఇక్కడ రఫేల్ అగైన్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ మనం అది ఇవన్నీ ఫ్రెంచ్ మేడ్ డిజైన్స్. ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళు వచ్చే ఏవియేషను, ఏవియానిక్స్, వాళ్ళ వెపనేమింగ్, కంప్యూటింగు చాలా స్ట్రాంగ్. వాళ్ళ మిజైల్స్ చాలా చాలా స్ట్రాంగ్. హెలికాప్టర్స్ చాలా చాలా స్ట్రాంగ్. వాళ్ళు సివిల్ ఏవియేషన్లో కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్. వాళ్ళు ఎయిర్ బస్ గివ్ ఎ బిగ్ రన్ ఫర్ బోయింగ్కి. అలాగా వాళ్ళు స్ట్రెంగ్త్ ఉందండి వాళ్ళకి. మనం అనుకుంటాం సాధారణంగా, నేను వెళ్ళినప్పుడు అనుకునేవాడిని ఫ్రెంచ్ వాళ్ళకి ఏమండి ఇప్పుడు వైను 5 రకాల 5 కోర్స్ మీలు, 6 కోర్స్ మీల్స్ ఇదొక్కటే తింటారని.
కానీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఏం చేసినాను దానిలో వాళ్ళు వరల్డ్ లీడర్గా ఉన్నారు. ఒకటి తీసుకోండి, ఫ్యాషన్ తీసుకోండి, వాళ్ళు ఫ్యాషన్లో అది ఉన్నారు. అలాగే పర్ఫ్యూమ్స్ తీసుకోండి, పర్ఫ్యూమరీలో కూడా వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. చీజ్ తీసుకోండి, వాళ్ళకి 550 రకాల చీజ్లు ఉన్నాయి. రోజుకు ఒకటి తిన్నా కూడా సంవత్సరం అంతా అవ్వదు. అలాగే వైన్ తీసుకోండి, ఫ్రెంచ్ వైను, ఇవన్నీ. అండ్ అలాగే వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ వాళ్ళకి. వాళ్ళు నేను మా దీనిలో ప్రాజెక్ట్స్లో కొంచెం డిలే అటు ఇటు అవుతుంటే మా ఇండియన్ బాసెస్ ఫ్రెంచ్ వాళ్ళకి చెప్పేవారు, ప్లీజ్ నన్ ఆఫ్ యూ షుడ్ గో ఆన్ యాన్యువల్ లీవ్ అని. మీకు సెలవు సమ్మర్లో సాధారణంగా అందరూ వెళ్ళిపోతారు ఈ బీచెస్కి, దీనికి ఈ ఫ్రెంచ్ రివేరియా, స్పానిష్ వెళ్తారంటే నేను ఒక స్టేట్మెంట్ ఐ కెనాట్ ఫర్గెట్. ఈ మా బాస్ ఎయిర్ మార్షల్ ఆల్బుకర్క్, జనరల్ ఆల్బుకర్క్, డోంట్ థింక్ vacancy is a waste of time అని. ఇట్స్ ఫర్ రీజువనేటింగ్ అండ్ మళ్ళీ థింక్ అగైన్ సీరియస్గా రావడానికి ఇది కావాలి అనేవాడు, ఫ్రెంచ్ వాడు అనేవారు. అలాంటి లైఫ్ ఉన్నవాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం రఫేల్ చూసుకుంటే అన్ని రకాల ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. వెపన్ ఇంటిగ్రేషను, సేఫ్టీ, తర్వాత వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వార్ఫేరు, తర్వాత ఈ ఎనీ టైప్ ఆఫ్ అటాక్స్ ఫ్రమ్ రడార్స్, తర్వాత స్కర్టింగ్ అరౌండ్ మిసైల్ ప్రొఫైల్, మిసైల్ అక్విజిషను, ఇవన్నీ చాలా సటన్లీ. ఇవన్నీ చేసిన ఇవాల్యుయేషన్ టీంలు కూడా చాలా తెలివైన వాళ్ళు, చాలా ఫైటర్ పైలట్స్ అందరూ వెళ్తారు. ఎఫ్ సిరీస్ మీద యూ హ్యావ్ ఎనీ ఐడియా అండ్ ఎనీ వ్యూ, ఐ మీన్ వెదర్ రియల్ అంటే వాటి కాస్ట్ వైజ్ చాలా హై అని విన్నాను, బట్ కమెన్సురేట్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఇండియా సరే, పాకిస్తాన్ సరే, ఏదైనా వార్ సిచ్యుయేషన్లో వాళ్ళు అటు అక్కడ పెడతారు, ఇరాన్ బోర్డర్స్లో పెడతారు F-16, ఎందుకంటే ఎక్కడికి దగ్గరికి తీసుకురారు. అలాగే మన వాళ్ళు కూడా మిరాజ్ 2000 ఇవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద కాస్ట్లీ వెస్టర్న్ ఎయిర్క్రాఫ్ట్స్ ఒకటి పోయిందంటే చాలా 40. F-16 బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే టర్న్ రౌండ్ టైం అండి. 50 రోజులు పైన టర్న్ రౌండ్ టైం. 50 రోజులు అంటే ఒకసారి ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత అగైన్ టిల్ టు గెట్ ఇట్ ఎయిర్బోర్న్, రైట్. అలాగా కంపేర్ టు రష్యా అని 3 hours, 4 hours, 5 hours వీటిలో ఇట్స్ సచ్ ఏ లగ్జరీ ఫర్ ఎ పైలట్ అండ్ ప్రిపేర్డ్నెస్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆల్ ఇప్పుడు ఆపరేషన్ సింధూరు వీటిలో వాళ్ళు మన కోసం ముహూర్తం పెట్టి రమ్మన్నారు కదండి. మనం వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అట్ ఆల్ ఆడ్ అవర్స్ అండ్ ఆల్, అండ్ ఇట్ ఈస్ ఆ టైంలో మనం ఎంత క్విక్గా చేయగలం, హౌ ప్రిపేర్డ్ అవర్ పైలట్స్ ఆర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ దే ఆర్ అడాప్టింగ్, మనం ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ఎయిర్క్రాఫ్ట్ రెడీగా ఉంటేనే మనం ఆలోచించగలం. సో ఫైనల్ అసెస్మెంటు సేఫ్టీ దృష్ట్యా చూచినా, కాస్ట్ దృష్ట్యా చూచినా, ఎఫిషియన్సీ దృష్ట్యా చూచినా కానీ రష్యన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్ ప్రిఫరబుల్. అవి చాలా వాల్యూ ఫర్ మన మనీకి వాల్యూ. సేఫ్టీ విషయంలో పెద్దగా ఇష్యూస్ ఏమీ లేవు. సార్, సేఫ్టీ విషయంలో అందరూ అంటారు మిగ్ ఫ్లయింగ్ కాఫిన్ అవన్నీ అని. అది ఒక రకంగా తప్పు. ఎందుకంటే రష్యా మనం మాడే 70% ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్బోర్న్ టెస్ట్ ఫ్లయింగ్ ఆర్ ఏ స్క్వాడ్రన్లో మ్యాక్సిమం ఫ్లయింగ్ ఇక్కడే అవుతుంది, మిక్స్లోనే అవుతున్నాయి. న్యాచురలీ ఇంత ఫ్లయింగ్ ఉన్నప్పుడు ఐ అగ్రీ. ఫ్లయింగ్ అవర్స్ టు యాక్సిడెంట్స్ చూసుకుంటూ ఉంటే ఇట్స్ నాట్ మచ్, నాట్ మ్యాచింగ్.